అన్నా చెల్లి మళ్ళీ లొల్లి, అన్నా చెల్లి మళ్ళీ లొల్లి, లొల్లి లొల్లి మళ్ళీ మళ్ళీ. కేటీఆర్ వర్సెస్ కవిత. తండ్రి కూడా ఏం చేయలేకపోతున్నాడు వీళ్ళ మధ్యలో, ఏం చేయలేడు ఆయన పాపం. అందుకే ఆయన ఇప్పుడు ఆయన రకరకాల హెల్త్ ఇష్యూస్, ఆ టెన్షన్ భరించలేకనే అంటే యశోదకు వస్తున్నాడు. మొన్న వారం రోజుల కింద వచ్చిండు, టెస్టులు చేయించుకున్నాడు, ఒక 4-5 రోజులు ఉన్నాడు, మళ్ళీ పోయిండు, మళ్ళీ వచ్చిండు. వీళ్ళు నిద్ర పట్టనిస్తలేరు ఆయన కేసీఆర్కి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశమే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంలో అన్ననేమో ఇది ఏం రిజర్వేషన్లు, ఇది ఆర్డినెన్స్ అంతా దొంగ ఆర్డినెన్స్, ఇది ఆర్డినెన్స్ జీవో తెచ్చిన అది ఉండదు, కొట్టేస్తారు దీన్ని, ఇదంతా కూడా తూతు మంత్రంగా మళ్ళీ బీఆర్ఎస్ని ఇరికిచ్చే ప్రయత్నం ఇది అని ఏమో అన్న అంటుండు. చెల్లేమంటుంది, ఎవరైనా నీకు చెప్పింది, నీ లొల్లి నీదే, నా లొల్లి నాదే, చాలా గొప్ప పని చేసిర్రు, ఆ గొప్ప పనికి కారణం మేమే, మా వల్లనే, జాగృతి వల్లనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది, ఇది మా విజయం అని కవిత ఆమె లైన్, ఆమె దారి ఆమెది. సరే, అది నవ్వు వస్తుందా, ఏడుపు వస్తుందా, కామెడీయా పక్కన పెట్టండి. ఇక్కడ కేటీఆర్ ఏమో ఒకటి చెప్తున్నాడు, కవితనేమో ఒకటి చెప్తున్నది. మరి కేటీఆర్ ఏడుండు, కవిత ఏడుంది? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత అదే ఫ్యామిలీ, ఆమె కూడా బీఆర్ఎస్ లీడర్. ఆమె అంటుంది కదా నాది బీఆర్ఎస్ అంటుంది, నాది బీఆర్ఎస్ అంటుంది, నాదే బీఆర్ఎస్ అంటుంది. మళ్ళీ కండువా కప్పుకుంటలేదు, మళ్ళీ ఆమెదో లైన్, మళ్ళీ కండువా కప్పుకోదు, బీఆర్ఎస్ నాదే అంటది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించి ఈ ఇద్దరిని దారికి దేవాల్సిన తండ్రిని ఎప్పుడో మించిపోయారు వీళ్ళు. తండ్రి చెప్పితే వినే పొజిషన్లో వీళ్ళిద్దరు లేరు. మరి ఇప్పుడు ఇది ఏడు దాకా పోతుందన్నది చూడాలి. ఇప్పుడు ఆమె వీళ్ళ లైన్కి వస్తుందా? ఇప్పుడు అల్టిమేట్గా కేసీఆర్ లైను, కేటీఆర్ లైన్ ఇద్దరిది ఒకటి. ఎందుకంటే తండ్రి కొడుకు వీళ్ళ వ్యవహారం నడుస్తున్నది. మరి కవితనే ఇప్పుడు వీళ్ళ దారికి రావాలి. మరి వచ్చే అవకాశం ఉందా? రావాలంటే ఆమె చెప్పిన డిమాండ్స్కి తండ్రి తలొగ్గాలి. ఆస్తుల్లో, వాటాల పంపకాల్లో సరైన వాటా దక్కాలి, పదవుల్లో సరైన వాటా దక్కాలి. అప్పుడు ఆమె వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి అది కేసీఆర్ చేస్తాడా? ఆమె అందుకే మరింత 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 రెచ్చగొట్టి మరింత పీక్స్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ బీసీ రిజర్వేషన్లది కవిత పెట్టిన చిచ్చు వల్ల రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అన్నా చెల్లి మళ్ళీ లొల్లి. ఇప్పటికే నాయకత్వం విషయంలో కోల్డ్ వార్. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్. ఇప్పుడు బీసీ అంశంలో కూడా రెండు మాటలు. బీసీ బిల్లుపై పార్టీలో గందరగోళ పరిస్థితి. భారత జాగృతి ఆఫీసులో సంబురాలు. ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ. చెల్లి సంతోషం అంటుంటే అన్న మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నాడు. అసలు వీళ్ళకో లైన్ ఉందా పాడా? హరీష్ రావు ఆయన లొల్లి ఆయనదే. ఇక ఆయన ఇద్దరు ఎట్లన్నా బొర్రండి, నాకేం సంబంధం అని ఆయన ప్రెస్ మీట్లు, ఆయన కథలు, ఆయన వ్యవహారం నడిపిస్తున్నాడు. మీరిద్దరు ఇట్లనే అనుకోవాలి, నాకు అడ్వాంటేజ్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. పార్టీ ఒకటే, దారులు మాత్రం వేరే. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. లిక్కర్ కేసులో జైలుకెళ్ళొచ్చిన తర్వాత కవిత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు. తర్వాత యాక్టివ్ అయిన ఆమె జాగృతిని యాక్టివ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖాస్త్రం సంధించారు. పార్టీలో పరిస్థితిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్గా కేటీఆర్ను టార్గెట్ చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా తన లేఖను సమర్థించుకుంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒకటే కాదు, మొన్న మధ్య ఇచ్చిన టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చాలా అంశాలు చెప్పారు. మా నాన్న బోలా శంకరుడు, మా నాన్న కిందున్న వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయొచ్చేమో, ఆ ఫోన్ ట్యాపింగు దురదృష్టం, సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ మీదనే ఫోన్ ట్యాప్ చేయడం అనేది చాలా అన్యాయం, ఇది దురదృష్టం అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కేసీఆర్ కూతురే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ధృవీకరించింది. ఇక కేసీఆర్ తలకాయ ఎడబెట్టుకోవాలిగా. ఇట్లా ఎన్నో అంశాలు చెప్పింది ఆమె, ఎన్నో అంశాలు. నేను జైలుకు పోయినప్పుడు నన్ను మొత్తం ఐసోలేట్ చేసి పడేసిర్రు, అసలు నన్ను పార్టీ పట్టించుకోలేదు, నా గురించి పార్టీ మాట్లాడలేదు. ఎవరైనా నా చుట్టూ ఉండే వాళ్ళు తెలంగాణ భవన్కి పోతే నువ్వు అక్క మనిషి కదా, ఈడికెందుకు వచ్చినావని చాలామంది మమ్మల్ని అవమానించిరని కూడా ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా అంశాలు ఆమె ఎక్స్పోజ్ చేశారు. సో ఇట్లా ఈ వార్ చాలా భయంకరంగా బలంగా నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు దీని మీద మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. మరి ఒక అంశం మీద మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పార్టీ అడుగు ముందుకేస్తుందా, వెనక్కి వెళ్ళిపోద్దా, ఇక మనమే ఆలోచించాలి.